హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గ్యాస్ట్రైటిస్ అనే వ్యాధి గురించి ఈరోజు తెలుసుకుందాం. గ్యాస్ట్రైటిస్ అనేది ఒక వ్యాధి కాదు, అనేక లక్షణాల సమూహమే గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రిక్ అంటే స్టమక్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఈ యొక్క గ్యాస్ట్రైటిస్ వల్ల కలిగే బాధలు, లక్షణాలు, వాటి గురించి ఈరోజు మీకు వివరంగా తెలియజేస్తాను. ఈ గ్యాస్ట్రిక్ గల కారణాలు, సిమ్టమ్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్, డయాగ్నోసిస్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్, ట్రీట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ గురించి వివరంగా తెలియజేస్తాను. క్వేజెస్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్: పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడటము, స్మోకింగ్, ఆల్కహాల్, మానసిక ఒత్తిడి, విటమిన్ B12 లోపము, అలానే H. pylori ఇన్ఫెక్షన్ మరియు అన్హెల్తీ ఫుడ్స్ మొదలైనటువంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మనకి ఇది వస్తుంది. అంతేకాకుండా గరం మసాలా, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, ఊరగాయ పచ్చళ్ళు, స్పైసీ ఫుడ్, వీటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వేగంగా భోంచేయటము, అతిగా తినటము మరియు అర్ధరాత్రులు భోంచేయటం వల్ల కూడా ఈ యొక్క గ్యాస్ట్రైటిస్ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సిమ్టమ్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్: లాస్ ఆఫ్ హెప్టైట్, ఆకలి లేకపోవటము, కడుపు ఉబ్బరంగా ఉండటము, వాంతి, నర్వస్గా ఉండటము, గుండెల్లో మంట, అబ్డామినల్ పెయిన్, కడుపులో నొప్పి, ఇండైజెషన్, తిన్నది సరిగదరగా అరుగుదల కాకపోవటము మొదలైనటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. డయాగ్నోసిస్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్: ఈ యొక్క గ్యాస్ట్రైటిస్ యొక్క తీవ్రతను మరియు ఏ స్థాయిలో ఉంది అని తెలుసుకోవాలి అంటే బ్లడ్ టెస్టు, ఎండోస్కోపీ, అలానే గ్యాస్ట్రిక్ టిష్యూ బయోప్సీ, ఎక్స్రే వాటిని చేయించాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్: ట్రీట్మెంట్ అనేది వ్యాధి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా దీంట్లో ఆహార యొక్క నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆకుపచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు మరియు చిక్కుడుకాయలు, పీచు పదార్థము ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలానే మెడిసిన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్: గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నటువంటి వారు ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి? ఇది 3 వర్గాలుగా ఉంటుంది. ఒకటి యాంటీబయోటిక్స్, క్లారిథ్రోమైసిన్, ఎమాక్సిలిన్ మరియు మెట్రోనిడజోల్ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్కి వచ్చేసి ఓమిప్రజోల్, రాబిప్రజోల్, పెంటాప్రజోల్. H2 బ్లాకర్స్ పామిటిడిన్, సిమెటిడిన్, రానిటిడిన్ మొదలైనటువంటి మెడిసిన్ని డాక్టర్ యొక్క సలహా మేరకు తీసుకొని ఈ సమస్య నుంచి ఉపశాంతి పొందగలరు. నమస్తే.